హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము పోపు రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మిగిలిపోయిన అన్నాన్ని మంచిగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టేసి అందులో జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత పల్లీలు అండ్ మినపప్పు వేసుకోవాలి. మినపప్పు వేగితే క్రిస్పీగా చాలా బాగుంటుందండి రైస్లో. అవి కాస్త వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మరి కాస్త వేగనివ్వాలి. అవన్నీ వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి అండ్ రుచికి తగినంత సాల్ట్ వేయాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తే సరిపోతుందండి. అది వేసి మరి కాస్త వేగనివ్వాలి. మీరు కావాలంటే ఇందులో కారంకి బదులు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకొని చేసుకున్న బాగుంటుందండి టేస్ట్. కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం వేసి మనం తీసి పెట్టుకున్న రైస్ని ఆ పోపులో వేసేసి బాగా కలుపుకోవాలండి. ఆ పోపు అంతా రైస్కి పట్టేంత వరకు కలిపితే టేస్టీ పోపు రైస్ రెడీ అండి.